హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లిక్కీ ప్రవీణ్ బ్లాగ్స్. మేమైతే బెంగళూరు ట్రావెల్ చేస్తున్నాం. అక్కడి నుంచి ఇంకొన్ని డివోషనల్ ప్లేసెస్ని కవర్ చేయడానికి ట్రైన్ బుక్ చేసుకున్నాం తత్కాల్. సో అవైతే బుక్ అవ్వలేదు కాబట్టి బస్ బుక్ చేసుకున్నాం. ప్రజెంట్ అయితే డిన్నర్ కోసం జడ్చెర్లలో ఆగాం. కానీ మేము ఇంటి నుంచే పాలకూర చపాతీ తెచ్చేసుకున్నాం కాబట్టి మేము వాటితో కంప్లీట్ చేసేసాం. ఇంకా హైలైట్కి వచ్చేసరికి డే 1 అయితే బెంగళూరులో ఉన్న లోకల్ ప్లేసెస్ అన్నీ కవర్ చేసేసాం అనమాట. దీనికోసం మేము స్కూటీ రెంట్కి తీసుకున్నాం. డీటెయిల్స్లో అన్ని వీడియోలో చూసిద్దాం. బెంగళూరులో అయితే మేము స్కూటీ రెంట్కి తీసుకున్నాం. 12 అవర్స్కి 600 రూపీస్. పెట్రోల్ మనదే. అండ్ బెంగళూరులో ఫ్రంట్ కూర్చునే వాళ్ళు, వెనక్కి కూర్చునే వాళ్ళు ఇద్దరికి హెల్మెట్ ఉండాలి. వాటికి ఎక్స్ట్రా 70 రూపీస్. స్కూటీ తీసుకొని ఫస్ట్ అయితే మేము స్టార్ట్ అయిపోయాం లాల్ బాగ్ బొటానికల్ గార్డెన్స్. మీరు లాల్ బాగ్ బొటానికల్ గార్డెన్స్కి వెళ్ళేటప్పుడు ఈస్ట్ గేట్ ప్రిఫర్ చేయండి. సో మీకు అక్కడే బగ్గీ ఉంటుంది. పర్ హెడ్ 100 రూపీస్ తీసుకుంటారు. ఈ కనిపిస్తున్న ప్లేసెస్ అన్ని వాళ్ళే తిప్పి చూపించేస్తారనమాట. ఇన్ కేస్ మీరు బిఫోర్ 9 AM వెళ్తే కనుక ఫ్రీ, ఆఫ్టర్ 9 AM వెళ్తే ఎంట్రీ టికెట్ కూడా ఉంటుంది 50 రూపీస్. మేమైతే కొన్ని షూట్ చేయగలిగాం. ఒకటి వచ్చేసి గ్లాస్ హౌస్, ఇంకొకటేమో కెంపేగౌడ టవర్. అక్కడి నుంచి మనకి బెంగళూరు మొత్తం మానిటర్ చేసేవాళ్ళంట అంతకుముందు సెక్యూరిటీ వాళ్ళు. ఇప్పుడు సిటీ ఎక్స్పాండ్ అవ్వడం వల్ల అది జస్ట్ ఒక స్పాట్ లా మాత్రమే ఉండిపోయింది. ఇది కవర్ చేసుకొని నెక్స్ట్ అయితే మేము వెళ్ళిపోయాం నమ్మ బెంగళూరు ఎక్వేరియం. దీనికైతే టికెట్ ప్రైజెస్ మేము ఇక్కడ ఫోటో అటాచ్ చేస్తున్నాం. అటాచ్ చేసిన ప్రైజెస్ ప్రకారమే అక్కడ తీసుకున్నారు. సో కొంచెం వీకెండ్స్ అయితే ఎక్కువ ప్రైస్ ఉందన్నమాట. ఈ ఎక్వేరియంలో మనకి 2 ఫ్లోర్స్ ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్లో ఏమో నార్మల్ రెప్టైల్స్ లెవెల్ అలా ఉంటుంది. సెకండ్ ఫ్లోర్ వచ్చేసరికి ఫుల్ ఆఫ్ స్మాల్ ఫిషెస్ టు లార్జ్ ఫిషెస్. వీళ్ళైతే ఆర్టిఫిషియల్ స్నో ఎఫెక్ట్ కూడా క్రియేట్ చేశారు ఇక్కడ, స్నోఫాల్ ఎఫెక్ట్. సో దట్ మనకి ఆ వైట్ లేయర్ అనేది ఫామ్ అవుతుంది. ఇది చూసేసుకొని మేమైతే వెళ్ళిపోయాం విశ్వేశ్వరయ్య మ్యూజియం. ఇదైతే చిల్డ్రన్స్కి మస్ట్ విజిట్ స్పాట్. టికెట్ అయితే పర్ హెడ్ 100 రూపీస్ తీసుకున్నారు. కానీ న్యాయం జరిగింది అనిపించింది నాకైతే. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, మేము టచే చేయలేదు. కానీ మేము అక్కడ ప్రెస్ చేసినప్పుడు అలా సౌండ్ అనేది మనకి మ్యూజిక్ ఒక్కొక్క రాగంలాగా మనకు వినిపించింది సరిగమపాలో. అలాంటివన్నీ మనం నేర్చుకోవడమే కాదు, ప్రాక్టికల్గా చూస్తే ఇంకా నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటాం అనేది కూడా ఇక్కడ మనకి నిరూపిస్తారనమాట. ఇదర్ థర్మల్ ప్లాంట్ కానీ, లేకపోతే శాటిలైట్ కానీ, రియల్ థింగ్స్ వాళ్ళు ఏవైతే శాటిలైట్ ప్రిపరేషన్లో యూజ్ చేస్తారో ఆ థింగ్స్ అన్నీ మనకి ఇక్కడ ఉన్నాయి. లేకపోతే మొబైల్ టవర్స్ కానీ. ఇంకొక విషయం నాకు నచ్చింది ఏంటంటే, ఇక్కడ మనం సైకిల్ తొక్కుతుంటే ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది. మనం సైకిల్ తొక్కచ్చు అక్కడ ఎంతసేపు కావాలంటే. సో దానివల్ల జనరేట్ అయ్యే ఎలక్ట్రిసిటీ వాళ్ళు అక్కడ మ్యూజియంలో అయితే యూజ్ చేస్తారు. సో మేమైతే అలా చిన్న చిన్న పిక్స్ కూడా దిగేసాము ఇక్కడ. ఇది చూసుకొని మేము నెక్స్ట్ అయితే వెళ్ళాం బెంగళూరు ప్యాలెస్కి. ఈ మహల్ చూస్తుంటే మీకు ఎక్కడో చూసినట్టు అనిపించట్లేదు? ఇదేనండి చంద్రముఖి సినిమాలో యూజ్ చేసిన మహల్. ఈ బెంగళూరు ప్యాలెస్కి అయితే టికెట్ 300 రూపీస్ ఉంది. లోపల మన ఒరిజినల్ గవర్నమెంట్ ప్రూఫ్ ఇస్తే మనకైతే ఒక ఫోన్ ఇస్తారు, వాళ్ళే విత్ ఇయర్ ఫోన్స్. అక్కడ స్పాట్స్ అనేవి మార్క్ చేసి ఉంటాయి 1, 2, 3 అని చెప్పి. మనం ఆ ఆడియో అయితే పెట్టుకొని వినొచ్చు. సో దట్ ఆ రాజులు పరిపాలించినప్పుడు ఎక్కడెక్కడ లేడీస్ ఉన్నారు, ఎక్కడెక్కడ జెంట్స్ ఉన్నారు, సో ఇవన్నీ వాళ్ళు డీటెయిల్గా గైడ్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు. మాకు క్లియర్గా వీడియో తీయడానికి అయితే స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ అని చెప్పారు, పర్మిషన్ లేదని. సో మేమైతే బయట తీసాం వీలైనంత వరకు. ఆ మహల్లోకి ఎంటర్ అయ్యాక వెంటనే మనకు అనిపించేది ఏంటంటే, ఇది ఎక్కడో చూసామని. కానీ అది చంద్రముఖిలో చూసాం. నెక్స్ట్ యశ్వంత్పూర్ స్టేషన్కి దగ్గరలో మనకు ఉండే ఒక్క మాల్ వచ్చేసి ఓరియన్ మాల్. ఇక్కడ కూడా మనకి యాజ్ యూజువల్ అన్ని బ్రాండ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. కానీ హైదరాబాద్ ఏఎంబీలో కన్నా ఇక్కడ డిఫరెంట్గా ఉన్నాయి ఏంటి అంటే, కేట్ స్పేడ్ అండ్ కాస్ట్లీ బ్రాండ్స్ ఉంటాయి కదా మనకి. హ్యాండ్ బ్యాగ్స్ ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళు, కోచ్, అలాంటివన్నీ అయితే ఇక్కడ ఉన్నాయి. బయట అయితే చిన్న వాటర్ ఫాల్ లాంటిది అయితే అరేంజ్ చేశారు. కానీ ఈ వాటర్ ఫాల్ చూస్తే కనుక ఓన్లీ మాల్కి కాకుండా ఆపోజిట్లో ఒక గేటెడ్ కమ్యూనిటీ ఉంది, వాళ్ళు కూడా యూజ్ చేసుకునేటట్టు ఉంది. నెక్స్ట్ మేమైతే విజిట్ చేసాం ఇస్కాన్ టెంపుల్. బెస్ట్ టైం టు విజిట్ ఇస్కాన్ టెంపుల్ అయితే ఈవినింగ్, కానీ చాలా క్రౌడ్ ఉంటారు ఈవినింగ్ మాత్రం. నెక్స్ట్ దొడ్డ గణపతి టెంపుల్. ఇక్కడ గణపతి అయితే చాలా పెద్దగా ఉంది. ఇది చూసుకొని మేమైతే వెళ్ళిపోయాం దొడ్డ బసవన్న టెంపుల్కి. సైడే మనకి రూట్ ఉంటుందన్నమాట బసవన్న టెంపుల్కి. అప్రాక్సిమేట్లీ ఒక 25 to 30 స్టెప్స్ అయితే ఉంటాయి క్లైమ్ చేసుకోవడానికి. కానీ ఏ టెంపుల్ అయినా విజిట్ చేయడానికి నైట్ 9-9:30 లోపు విజిట్ చేయాలి, లేకపోతే క్లోజ్ చేసేస్తారు. సో మేమైతే ఇలా ఈ ప్లేసెస్ అన్నీ కవర్ చేసేసుకున్నాం అనమాట. మీకు కనుక ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. నెక్స్ట్ ఫర్దర్ వ్లాగ్స్ కూడా వచ్చేసినాయి. మేమైతే శృంగేరి, ధర్మస్థలి ఇవన్నీ కవర్ చేసేసాం.
దీంతో పాటుగా కుక్కీ, ఉడిపి ఈ డీటెయిల్స్ అన్నీ కమింగ్ వ్లాగ్స్‌లో వచ్చేస్తాయి. అంతవరకు స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. ఇంకా మా ఛానల్‌లో చాలా వ్లాగ్స్ ఉన్నాయి. వెళ్లి చూసేసేయండి. క్లిక్ ద బెల్ ఐకాన్.